హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. 2024లో జరిగిన అన్ని టెట్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించి ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ అనేది పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలం, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం, 3 నుండి 18 సంవత్సరాల వయసు మధ్య కాలం, 3 నుండి 14 సంవత్సరాల వయసు మధ్య కాలం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. క్వశ్చన్ నెంబర్ 2, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు వాట్సన్, బాగ్లే, గోర్డాన్, గాల్టన్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, గాల్టన్. క్వశ్చన్ నెంబర్ 3, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలికా నేపథ్య నీతి ఉండే దశ 1వ స్థాయి 1వ దశ, 1వ స్థాయి 2వ దశ, 2వ స్థాయి 3వ దశ, 2వ స్థాయి 4వ దశ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, 2వ స్థాయి 3వ దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి 3 స్థాయిల్లో 6 దశలను వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి, సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయస్సు వరకు, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య, 3 సంవత్సరం నుండి 6 సంవత్సరాల వయసు మధ్య, 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు మధ్య. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు మధ్య. క్వశ్చన్ నెంబర్ 5, పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనపడే దశ ఇంద్రియచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 6, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ, 20 నుండి 50, 50 టు 70, 70 టు 90. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, 50 టు 70. క్వశ్చన్ నెంబర్ 7, ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత గిల్ఫర్డ్, డావిన్సీ, హకిన్స్, గ్రాహం వల్లాస్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, గ్రాహం వల్లాస్. క్వశ్చన్ నెంబర్ 8, భాషాగ్రహణ యంత్రం అను భావనను ప్రవేశపెట్టిన వారు. దీనినే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అంటాము. స్కిన్నర్, బండూరా, చోమ్స్కీ, పావ్లోవ్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, నోమ్ చోమ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 9, ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైఖరి, సృజనాత్మకత. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, వైఖరి. ఈ ఈక్వల్ అపీరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అనేది వైఖరికి సంబంధించి అంచనా వేసే పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 10, ఇడ్ ఈ క్రింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, నైతిక సూత్రం, చైతన్య సూత్రం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, ఆనంద సూత్రం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే 3 రకాలు చెప్పారు. అందులో ఇడ్ అనున్నది ఆనంద సూత్రంపై, ఈగో అనున్నది వాస్తవిక సూత్రంపై, సూపర్ ఈగో అనేది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11, ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించిన వారు అట్కిన్సన్, కింగ్, విలియమ్సన్, డార్లీ, ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్, ముర్రే అండ్ మోర్గాన్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, ముర్రే అండ్ మోర్గాన్. క్వశ్చన్ నెంబర్ 12, గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, ఉపగమ పరిహార సంఘర్షణ. సో గోవింద్కి కుక్కతో ఆడుకోవాలని ఉన్నది, మరియు అది కరుస్తుందేమో అని భయంగా ఉన్నది. అంటే ఒకటి ఇష్టమైనది అది చేయాలంటే భయపడుతున్నాడు కాబట్టి అది ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13, పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది
నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. ఇక్కడ కుక్క ఆహారానికి లాలాజలం స్రవించడం జరిగింది కాబట్టి ఇది సహజ ప్రతిస్పందన. దీనినే నిర్నిబంధిత ప్రతిస్పందన అంటాము. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది? వ్యవస్థాపనం, అనుకరణ, స్వాభావీకరణం, అన్వయం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 వ్యవస్థీకరణం. క్వశ్చన్ నెంబర్ 15. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం ధారణ, అవధానం, నిష్పాదన, పునర్బలనం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 అవధానం. ఈ అనుకరణ అభ్యసనాన్ని ఆల్ఫ్రెడ్ బండూరా ప్రవేశపెట్టారు. ఈయన ఈ అభ్యసనంలో 4 సోపానాలు తెలియచేశారు. అందులో మొదటిది అటెన్షన్ అవధానం, 2 రిటెన్షన్, 3 పర్ఫార్మెన్స్, 4 రెయిన్ఫోర్స్మెంట్. క్వశ్చన్ నెంబర్ 16. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు బ్రూనర్, పియాజే, చోమ్స్కీ, గార్డనర్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 బ్రూనర్. క్వశ్చన్ నెంబర్ 17. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం, గ్రీకు భాషా పదం, లాటిన్ భాషా పదం, రష్యన్ భాషా పదం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఫ్రెంచ్ భాషా పదం. సో దీన్నే మిథ్యా పరిచయ భావన అని కూడా అంటాము. క్వశ్చన్ నెంబర్ 18. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, ధమనం, మతిమరుపు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 పురోగమన అవరోధం. అనగా పాత విషయాలు నేర్చుకున్నప్పుడు కొత్త విషయాల అభ్యసనకు పునఃస్మరణకు ఆటంకం కలిగించడం, ఇది పురోగమన అవరోధం. క్వశ్చన్ నెంబర్ 19. బుక్కు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం సానుకూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 రుణాత్మక బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది? అవిరళ నియమం, పూరణ నియమం, ఫలిత నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 ఫలిత నియమం. ఇది థార్న్డైక్ చెప్పిన నియమాలలో 3వ నియమము. సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము, ఇవి థార్న్డైక్ చెప్పిన నియమాలు. క్వశ్చన్ నెంబర్ 21. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు స్కిన్నర్, స్ప్రాంజర్, కిర్క్, వుడ్వర్త్. సో కరెక్ట్ ఆప్షన్ నెంబర్ 3 శామ్యూల్ కిర్క్. క్వశ్చన్ నెంబర్ 22. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు, అనగా క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్. సో నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, మిశ్రమ మంత్రణం, వృత్తిపరమైన మంత్రణం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 అనిర్దేశిక మంత్రణం. క్వశ్చన్ నెంబర్ 23. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 2122, ఆప్షన్ 3 23 24, ఆప్షన్ 4 25 26. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 23 మరియు 24. క్వశ్చన్ నెంబర్ 24. సభ్యుల అభిప్రాయాలకు విలువ, గౌరవం ఇచ్చే నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం, సహభాగి నాయకత్వం, వ్యూహాత్మక నాయకత్వం, ఆపాదిత నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 సహభాగి నాయకత్వం. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది? లినక్స్, విండోస్, డాక్, DOS డాట్స్ అండ్ MS ఎక్సెల్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 MS ఎక్సెల్. సో MS ఎక్సెల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు, ఇది అప్లికేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్. క్వశ్చన్ నెంబర్ 26. RTE 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుండి 5 తరగతులకు బోధనా గంటలు 800, 1000,
1200, 1300. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 800 అవర్స్. అదే 6 నుండి 8 తరగతుల వరకు బోధనా గంటలు 1000 గంటలు. క్వశ్చన్ నెంబర్ 27. ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి: పునాది పూర్వక స్థాయి, సన్నాహక స్థాయి, మధ్యస్థాయి, మాధ్యమిక స్థాయి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 సన్నాహక స్థాయి. దీన్ని ప్రిపరేటరీ స్టేజ్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 28. ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ గురించి సరైన వాక్యం: ఉచితంగా లభిస్తుంది, అనుమతితో ఉపయోగించవచ్చు, దీనిని ఉపయోగించుటకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం, బాగా ఖరీదైనది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఉచితంగా లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29. ఈ కంటెంట్తో కూడిన ట్యాబులను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు: 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 8వ తరగతి. క్వశ్చన్ నెంబర్ 30. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది: అభ్యసన మరియు జ్ఞానం, పాఠశాల తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు, విద్యా ప్రణాళికా క్షేత్రాలు, పాఠశాల దశలు మరియు మదింపు. దీనికి కీ ప్రకారం అభ్యసన మరియు జ్ఞానం ఇచ్చారు ఫ్రెండ్స్. కానీ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మొత్తం 5 అధ్యాయాలు కలవు. అందులో మొదటి అధ్యాయం విద్యా దృక్పథము, 2 అభ్యసన మరియు జ్ఞానం, 3 పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, మూల్యాంకనం, 4 తరగతి పరిసరాలు, వాతావరణం, 5 విద్యా సంస్కరణలు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. మీకు కనుక ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.